హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమత. ఈరోజు సండే స్పెషల్ చాలా స్పైసీగా చికెన్ కర్రీ చేసుకుందాం రండి. ఫస్ట్ నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట అంటున్నాయి. 2 చిల్లీస్, కరివేపాకు, ఆనియన్ 1 బిగ్ ఆనియన్ వేసుకున్నాను. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్గా వచ్చేసాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది స్మెల్ వెళ్ళేంత వరకు, ఆ పేస్ట్ స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఒక టమాటా వేసుకున్నాను. ఈ టమాటా మీరు ఇలా పీసెస్ అన్నా వేసుకోండి, లేదంటే టమాటా ప్యూరీ వేసుకోండి, అది మీ ఆప్షనల్. టమాటాని బాగా ఇలా మగ్గించుకోవాలి. బాగా మగ్గితే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అందుకని బాగా మగ్గిస్తున్నాను. ఇది 1/4 కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నాను, బాడీ పీసు. సో ఇది నేను బాగా వాష్ చేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. టమాటా మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకుందాం. చికెన్ని ప్యాన్లో వేసుకునేసాను. ఈ చికెన్లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళేంత వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే మనం అంత మసాలా వేసుకొని చేసుకోవడం వలన స్మెల్ అనేది వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ రాదు. ఇది ఒక ట్రిప్పు. చాలామంది చికెన్ చేస్తే స్మెల్ అని అంటారు కదా, అలా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ ఉంటుంది చికెన్లో, ఆ చికెన్లో వాటర్ పోయేంత వరకు మనం ఉడకపెట్టుకుందాం. లిడ్ ఇలా క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అది బాగా వాటర్ అంతా పీల్చుకుంటుంది. తర్వాత చూపిస్తాము. మధ్య మధ్యలో ఇలా లిడ్ ఓపెన్ చేసుకుంటూ మనము కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడైపోతుంది. చికెన్లో ఇలా వాటర్ కంటెంట్ అంతా వస్తుంది. ఈ వాటర్ అంతా బాగా ఇమిడిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, వాటర్ అంతా బాగా విమిరిపోయి పీసెస్ అంతా ఇప్పుడు ఇలా ఉన్నాయి. సో దీంట్లో వచ్చింద మనం పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా వేస్తాము. నేను ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, ఆ చికెన్ మసాలా అంతా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, బాగా ఫ్రై చేసుకున్నాను. బ్యాచులర్ అయినా ఎవరైనా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అంత ఈజీగా రెసిపీ చెప్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ కంటెంట్ ఏంటంటే, మీకు చిక్కగా కావాలంటే వాటర్ తక్కువగా వేసుకోండి, లేదు కొంచెం పలుచగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకొని లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి అది చికెన్ పీస్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణ మాసం అంతా వినాయక చతుర్థి అయ్యేంత వరకు మేము నాన్ వెజ్ తినము. సో అందుకని ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకున్నాను. ఎప్పుడు నేను 1/2 కేజీ అనేది చికెన్ వండలేదు. ఎప్పుడు 1 కేజీ పైన వండుతాను. ఈరోజు నేను ఒక్కటే ఉన్నాను కాబట్టి 1/4 కేజీ తెచ్చుకున్నాను. ఇది వండుకుంటున్నాను. సో శ్రావణ మాసంలో మనము వెంకటేశ్వర స్వామికి పూజిస్తాం కాబట్టి మేము ఆ నెలంతా తినము. 3వ వారము నేను మొక్కుతాము అనమాట వెంకటేశ్వర స్వామికి. సో తర్వాత నెక్స్ట్ వీక్కి వినాయక చతుర్థి వస్తుంది. వినాయక చతుర్థి నేను ఇంట్లో దేవుని పెట్టి పూజిస్తాను. వినాయక చతుర్థి నిమజ్జనం అయిపోయిన తర్వాతనే మా ఊర్లో వరసతొడిగి అని అంటారు, అప్పుడు తింటాము. అంతవరకు మేము తినము. సో దానికోసమనే ఈరోజు చేస్తున్నాం. యాక్చువల్లీ సండే మానేసాం మేము తినకూడదు అనేసి, బట్ ఈరోజు తినేస్తున్నాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో నుంచి నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను. రోజంతా వెయిట్ లాస్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో డైలీ నా వెయిట్ లాస్ వీడియోస్ వెళ్తున్నాయి.
సో ఉగ్రానం మమత అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే వస్తుంది, దాంట్లో వెళ్ళి చూడండి. లిడ్ ఓపెన్ చేసి ఉప్పు కారము సరిపోయిందో లేదో చూసుకోండి. నేను కరెక్ట్గా వేసాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం ఎక్కువ తినేట్లుగంటే కారం వేసుకోండి. నేను మీడియం కారం తింటాను, నాకు అంత సరిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంది. ఇలాగే లిడ్ క్లోజ్ చేసేసి బాయిల్ చేయనిద్దాం చికెన్ని. చికెన్ అనేది బాగా ఉడకాలి. చికెన్ పీసులు ఇంకా కొంచెం ఉడకాలి. సో నేను అలాగే ఉడకనిస్తున్నాను. ఒక 5 minutes ఉడికితే చికెన్ కర్రీ రెడీ. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్ గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకునేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎమ్మి క్రిస్పీ చికెన్ కర్రీ రెడీ. దీనికి కాంబినేషన్ రైస్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే వంట వీడియోస్ మీరు టైప్ చేయండి. నేను ఆ వంట వీడియోస్ని మీకు డిఫరెంట్గా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. థ్యాంక్ యూ సో మచ్.